ఒక క్లైమేట్ కాన్క్లేవ్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైం ఢిల్లీలో కాకుండా ఇంకొక సిటీలో చేయటం ఇది ఫస్ట్ టైం. అది హైదరాబాద్కి వచ్చింది. అది కూడా చాలా మంచి విషయం మనకి. దాని తర్వాత ఈ కాన్ఫరెన్స్ సూన్ ఆఫ్టర్ సైనింగ్ ఏ బైలేటరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ జపాన్ అండర్ ఆర్టికల్ 6 ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ బైలేటరల్ అగ్రిమెంట్ జపాన్తో ఏంటంటే ఆర్టికల్ 6 ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన ఇన్వెస్ట్మెంట్ జపాన్ ఇండియాలో పెడుతుంది. దానికోసం ఈ బైలేటరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అయింది. ఇండియా తన క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ని మీట్ అవ్వడానికి ఇండియా చాలా స్టెప్స్ తీసుకుంటుంది. కానీ దానికన్నా ఎక్కువ స్టెప్స్ ఇండియా తీసుకోగలిగితే దాని నుంచి వచ్చిన ఎమిషన్ రిడక్షన్స్ జపాన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాంటి ఎమిషన్ రిడక్షన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ ప్రాజెక్ట్స్లో జపాన్ గవర్నమెంటు, జపాన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇదంతా త్రూ దిస్ మెకానిజం, ఆర్టికల్ 6 మెకానిజం అండ్ ది బైలేటరల్ అగ్రిమెంట్ త్రూగా అవుతుంది. ఈ బైలేటరల్ అగ్రిమెంట్ని లీడ్ చేస్తుంది ఐజెస్ అని ఒక ఆర్గనైజేషన్, జపాన్ ఇండియా బైలేటరల్ అగ్రిమెంట్ని. అండ్ ఐజెస్ అండ్ ఫిక్కీ కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశాయి. ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఫిక్కీ ఇండియన్ బిజినెసెస్కి ఈ బైలేటరల్ అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేసి ఎమిషన్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ తేవాలంటే దానికి ఫిక్కీ నీ బిజినెస్ అప్రోచ్ అయితే ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఫిక్కీలో ఒక చిన్న సెల్ ఉంటుంది. ఫిక్కీ హెల్ప్ చేస్తుంది బిజినెసెస్కి. సో ఇది చాలా పెద్ద స్టెప్ ఇండియాకి. ఈ ఆర్టికల్ 6 ఇంప్లిమెంట్ చేస్తూ ఎమిషన్ రిడక్షన్స్ యాక్టివ్ చేయడానికి, నెట్ జీరో తరపున ప్రయాణం చేయడానికి.